9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇవాళ కేసరి చేసుకుందాం. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నానండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. జీడిపప్పు 20 గ్రాములు, బాదం పప్పు 6, కిస్మిస్ 10 గ్రాములు. ఇది వేగిందండి, తీసేద్దాం. దీంట్లోనూ 1 కప్పు రవ్వ వేయించుకుందాం. మీడియం సెగలో మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ లోపల 3 కప్పులు వాటర్ కాసి ఉంచుకుందాం. ఇట్లా దాదాపు ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. కమ్మని వాసన వస్తుందండి. ఇక కాసి ఉంచుకున్న వాటర్ పోసుకుందాం. దీంట్లో నీరు ఎగిరిపోయిందండి. ఇప్పుడు 1 కప్పు చక్కెర వేసుకుందాం. కప్పు రవ్వకి కప్పు చక్కెర. మీడియం సెగలోనే చేసుకోవాలండి ఇదంతా, లేదంటే మాడిపోతుంది. చక్కెర రవ్వలో కలిసిపోయే వరకు తిప్పుకోవాలండి. చక్కెర రవ్వలో కలిసిపోయిందండి. 1/2 కప్పు నెయ్యి వేసుకుందాం. నెయ్యి అయితేనే మంచి టేస్ట్ వస్తుందండి. నెయ్యి పీల్చేసిందండి. 1/2 టీ స్పూన్ యాలక పొడి వేసుకుందామండి. ఇది కలుపుకుందాం. ఇక ఇది ఆఫ్ చేసి బౌల్లో తీసుకుందాం. ఇక రవ్వ కేసరి రెడీ అండి. ఈ కేసరి మీరు కూడా టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.